జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు అక్టోబర్ 13, 2024 నుండి అక్టోబర్ 19, 2024 వరకు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ దినచర్యలో యోగా, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పకుండా పాటించాలి, ఎందుకంటే ఈ జాగ్రత్తలు భవిష్యత్తులో మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆర్థికపరంగా మీరు ఈ వారం ఎవరితోనైనా భాగస్వామ్యం చేస్తే ఆచితూచి వ్యవహరించాలి. మీ భాగస్వామి లేదా మీరు నమ్మినవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండి ప్రతి రకమైన లావాదేవీలను వ్రాతపూర్వకంగా చేయడం మంచిది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను నివారించడంలో సహాయపడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ప్రవర్తన ఇతరులకు మీరు కుటుంబంలో సంతోషంగా లేరని సూచిస్తుంది. కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యల వల్ల మీరు లోపల ఆందోళనతో ఉన్నారు. ఇది మీ పని ప్రదేశంలో మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు యత్నించండి. కెరీర్ పరంగా ఈ వారం మీరు ఏ పనినైనా వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయడానికి శ్రద్ధ వహించాలి. లేకపోతే మీరు అనవసరమైన జాప్యాలతో మీరు ఎదుర్కొనే అవకాశాలను కోల్పోయి సీనియర్ల మద్దతు పొందటంలో విఫలమవుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మీ కెరీర్లో మంచి ఫలితాలు పొందవచ్చు. విద్యార్థుల కోసం ఈ వారం కఠినంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో కష్టపడితే అనుకూల ఫలితాలు రావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని చిన్న అవరోధాలు ఎదురయ్యే అవకాశముంది. అయినప్పటికీ మీ కృషి మరియు పట్టుదలతో మీరు ఆ అవరోధాలను అధిగమించి విజయవంతంగా ముందుకు సాగగలరు. వ్యక్తిగత జీవితంలో ఈ వారం మీ భాగస్వామితో కలిసి గడిపే ప్రణాళికలు రద్దు అయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామి ఆరోగ్యం కారణంగా ఈ ప్రణాళికలు పక్కన పడవచ్చు. అయితే ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు కలిసి సమయం గడపడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వారం రాహువు మీ 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా, వ్యాయామాలను దినచర్యలో క్రమంగా కొనసాగించడం ఉత్తమం. అలాగే శని మీ 8వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ విషయంలో జాప్యాలను నివారించడం ముఖ్యం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.